ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీ బంగారమ్మ బావి వద్ద ఈ రోజు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా మహోత్సవం నిర్వహించబడుతుందని ఆలయ సిద్ధాంతి పూసపాటి నాగేశ్వరరావు, ఆలయ ధర్మకర్త కోసూరి విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1985లో వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటాన్ని చిన్న మందిరంలో ఏర్పాటు చేసి 1993లో కోసూరి వెంకట చలపతి, వారు ధర్మపత్ని విజయలక్ష్మి, పురోహితుడు వడ్డెం గుంట సుబ్బారావు సహకారంతో అప్పటి నుండి నేటి వరకు పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తుల సహాయ సహకారంతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, వైశాఖ శుద్ధ దశమి రోజున ఆరాధన వైభవ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని, మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్టెకోట హరీష్, కంచెల్ల సీనుబాబు తదితరులు పాల్గొన్నారు. విరాట్ విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీ వీరబ్రహ్మవరం భజతి. మన బంగారమ్మ బావి వద్ద మనం 1985లో చిన్న పటం పెట్టుకొని స్వామివారి యొక్క పూజలు జరుపుకుంటూ వచ్చాము. ఆ తదుపరి 1993లో స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు శ్రీ కోసూరి వెంకట చలపతిరావు మాస్టర్ గారు, ధర్మపత్ని విజయలక్ష్మి గారి పర్యవేక్షణలో శ్రీ పండిత పామర్తి నాగభూషణ శర్మ గారి యొక్క దివ్య ఆశీస్సుల ద్వారా ఆ పండిత పామర్తి నాగభూషణ శర్మ గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరము కూడా వార్షిక కళ్యాణము, అలాగనే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన వైశాఖ శుద్ధ దశమి రోజు మరి విశేషంగా ఇక్కడ ఆరాధన కార్యక్రమం జరుపుకోవటము, భక్తులందరికీ కూడా మరి భోజన ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వైశాఖ శుద్ధ దశమిని పురస్కరించుకొని స్వామివారి యొక్క పూజల్లో భాగంగా ప్రప్రథమంగా గణపతి పూజ, పుణ్యాహోచన, ఆ యొక్క భక్తులందరికీ కూడా పుణ్య దంపతులకు కంకణ ధారణ, ఈ యొక్క విశ్వశాంతి హోమం, ఇది మన గ్రామం కోసమే కాదు దేశం కోసం కూడా విశ్వశాంతి హోమం జరుగుతూ ఉంది. ఆ తదుపరి పంచామృత స్నాపనము, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క స్తూపం అనేటువంటిది వేల్పూరు గ్రామంలో బ్రహ్మదాసు నారాయణ గారు 1910లో ఏర్పాటు చేశారు. అదే స్తూపాన్ని చలపతిరావు మాస్టర్ గారు అక్కడ ఉండి అవన్నీ కూడా గమనించి మరి 1,00,000 మంత్రాలు, 1,00,000 యంత్రాలతో ఈ యొక్క స్తూపం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎప్పుడయ్యా అంటే 2022లో 6/5/2022 తేదీన ఇక్కడ స్తూప ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. చాలా విశేషంగా భక్తులంతా కూడా పాల్గొని ఆ యొక్క స్తూప ప్రతిష్టా మహోత్సవాన్ని జయప్రదం చేశారు. ఆ రోజు నుండి కూడా ఆరాధన రోజు మరి ఆ స్తూపానికి అభిషేకాలు, అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అభిషేకము అనంతరము మరి స్వామివారికి ఆ పైనుండి కూడా ఆ బిల్వదళాలు కానివ్వండి, పూలు కానివ్వండి, అలాగనే పూర్ణాలు అవన్నీ కూడా పైనుంచి వదులుతుంటారు. అవి ఆ ధనము, ఈ ధనము పైనుంచి వదిలినటువంటి ధనాన్ని ఎవరికైతే ఎంతైతే లభిస్తుందో అది వారి యొక్క గల్లాపెట్లో ఉంచుకోవటం ద్వారా విశేషమైనటువంటి ధనం వస్తుంది. అలా
ఏ కోరికతో అయితే దాన్ని పుచ్చుకుంటారో ఆ కోరికలని నెరవేర్చడం ద్వారా భక్తులంతా విశేషంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో మరి అందరి సహాయ సహకారాలతోటి దేదీప్యమానంగా జరుగుతుంది. ఈ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ యొక్క స్తూపానికి కూడా విశేషమైనటువంటి పూజలు, విశ్వశాంతి హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులంతా కూడా విశేషంగా పాల్గొంటారు. ఈ పూజలు అనంతరము అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంది. అవి కూడా విజయవంతం చేసి అందరూ కూడా మరి భక్తాదులంతా వచ్చేసి స్వామిని పూజించి, అర్చించి, సేవించి, ధ్యానించి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొంది తరిస్తారని పేరున తెలియజేస్తున్నాం.